గుమ్మడికాయల దొంగెవర్రా అంటే నేను కాదు అని భుజాలు తడుముకున్నట్టు మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఉంది 2 రోజులు. సో ఈ పర్యటన కోసం మోదీ అక్కడ దిగక ముందే ఇజ్రాయెల్ ఒక ప్రకటన చేసింది. ఏందంటే మేము ఇండియా కలిసి ఒక షడ్భుజ కూటమి ఏర్పాటు చేయబోతున్నాం. సో ఈ కూటమి ద్వారా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది, తీవ్రవాదాన్ని అంతం చేయడం అని చెప్పి ఇజ్రాయెల్ దేశస్తులు ప్రకటిస్తారు. సో ఇది ప్రకటించినాక వెంటనే మోదీ అక్కడ దిగక ముందే పాకిస్తాన్ వాళ్ళు అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తారు. సో ఏమనంటే ఇండియా ఇజ్రాయెల్ కలిసి ఇస్లామిక్ దేశాలకు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఒక కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని వల్ల ఇటు చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, కొన్ని అరబ్ కంట్రీస్ కు చాలా నష్టం అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు మీటింగ్లు పెట్టి ప్రచారం చేస్తారు. ఇంటర్నేషనల్ మీడియాలో వాళ్ళు స్లోగన్స్ మీద స్లోగన్స్ ఇస్తారు. సో మరి ఎందుకు వీళ్ళకి అంతగానం భయం అవుతుంది అంటే, వీళ్ళు ఏమంటున్నారు, తీవ్రవాదుల పైన మేము పోరాటం అని చెప్తున్నారు. సో మీరు మిమ్మల్ని కాదు కదా వీళ్ళు అన్నది అంటే, ఇక్కడ ఏంది ఆ శాస్త్రం ఏదైతుందో ఇక్కడ కంపారిజన్ అయిపోయింది. సో మరి ఎందుకు పాకిస్తాన్ అంతగానం భయపడుతుందంటే,